ఏకీభవిస్తున్నారా? దాని 100% కంటిన్యూషన్ 100% ఏకీభవిస్తున్నాను. కలెక్షన్స్ గురించి మేము ఎందుకు బాధపడట్లేదంటే అండి, మంచి యాక్టర్ అని చెప్పాం కానీ పెద్ద యాక్టర్ అని చెప్పలేదు నేను ఇప్పటివరకు. పెద్ద పెద్ద యాక్టర్లకే కలెక్షన్స్ అనేది ఈ రోజుల్లో కరెక్ట్. చాలా కష్టతరంగా దొరుకుతుంది. ఎందుకంటే ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమా బాగా రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ ఇవన్నీ వచ్చిన తర్వాత కానీ జనాలు రావట్లే. వాళ్ళకి తెలియదు ఏది ఒరిజినల్ రివ్యూ, ఏది పెయిడ్ రివ్యూ అనేది. మేమేంటి జెన్యూన్‌గా వెళ్ళిపోయాము. మమ్మల్ని ఇప్పటివరకు ఏది ఇచ్చినా కూడా అందరూ వాళ్ళు వాళ్ళ గుండెల్లోంచి వచ్చిన ఫీలింగ్‌తో చెప్పిన రివ్యూస్ గానీ, రాసిన న్యూస్ గానీ ఇప్పటివరకు. మనం చాలా జెన్యూన్‌గా వెళ్ళిపోయాం జనాల్లోకి. ఎందుకెళ్ళామంటే అండి, మేమేంటో మాకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వి డోంట్ వాంట్ టు చీట్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ మమ్మల్ని మేము చీట్ చేయాలనుకోలేదు. చీట్ చేసుకోవాలనుకోలేదు. సో, హ్యాపీ. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు బావుందన్నారు. ఒరిజినల్‌గా వాళ్ళంతట వాళ్ళు రాసినయన్నీ బావున్నాయన్నారు. డబ్బులు రావట్లేదు అంటే, ఇప్పుడు పండగలున్నాయి ఒకటి. రేపు అంటే సండే నుంచి హాలిడేస్ ఉన్నాయి కాలేజీ వాళ్ళందరికీ. మేము వెళ్ళిన కాలేజెస్ వాళ్ళందరూ దే ఆర్ సెండింగ్ మెసేజెస్. సార్ మాకు రేపంచి హాలిడే, సండే చూస్తామని. సో, ఇంకా నేను కలెక్షన్స్ గురించి ఫీల్ అవ్వంది ఎందుకంటే సండే నుంచి నేను లెక్కేసుకుందాం అనుకున్నాను. సో, ఇప్పటివరకు వచ్చిన దాంట్లో ఫస్ట్ మార్నింగ్ షోస్ అన్నీ చాలా అద్భుతంగా వెళ్ళాయి. మ్యాట్నీస్ పర్వాలేదు. ఫస్ట్ షో, సెకండ్ షో కొంచెం తగ్గాయి. మళ్ళీ ఈరోజు మార్నింగ్ షో, నిన్న ఫస్ట్ షో, సెకండ్ షో 0 ఉన్న దగ్గర కూడా ఈరోజు మాకు కనీసం 40 మంది, 20 మంది వచ్చారు. వి ఆర్ వెరీ హ్యాపీ టుడే. అందుకనే మేము ఇంత హ్యాపీగా ఉన్నాం. సో, రేపటికి ఫుల్‌గా పెరుగుతుందన్న నమ్మకం ఉంది. బట్ ఇప్పటివరకు ఒక 1,00,000 మంది చూసుంటారేమో సినిమా ఇన్ని కోట్లల్లో. సో, ఆ 1,00,000 మంది చూసి 1,00,000 మంది బావుందన్నారు. మా అబ్బాయి యాక్టింగ్ గాని, సినిమా గాని. వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ థట్. అంటే మీరు అనుకున్న టార్గెట్ ఇప్పుడు ఏదైతే ఒక యాటిట్యూడ్ స్టార్ ఇలా ఇలా అని వచ్చిన ట్రోలర్స్‌కి ఇప్పుడిప్పుడే పాజిటివ్‌గా మారుతున్న దానికి మధ్యలో మీ మీ మానసిక స్థితి ఎలా ఉంది? ఈ సినిమా తర్వాత, ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంటా? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి, నాకు నా చెవిలో ఇప్పటివరకు అసలు ఒక నెగెటివ్ కూడా పడలేదు. అసలు ఏంటంటే బాబు మీ వాడు ఫస్ట్ సినిమా అని అబద్ధం చెప్పారా అని చెప్పి అన్నారు. అది బెస్ట్ కాంప్లిమెంట్ అండి. మీరు అబద్ధం చెప్పారు మీ వాడు ఫస్ట్ ఫిల్మ్ అని. డెఫినెట్‌గా ఒక 5, 6 సినిమాలు చేసి ఉన్నాడు అంటారు. అదే బెస్ట్ కాంప్లిమెంట్‌గా ఫీల్ అయ్యాను. అంటే ఒక 5, 6 సినిమాల తర్వాత ఒక హీరో ఎలా చేస్తాడో అలా చేశాడని అనడం ఐ యామ్ వెరీ హ్యాపీ. అంత బాగా చేశాడండి. థాంక్ యూ సో మచ్.